ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకం. కర్ణాటకలో ముస్లింలను ఓబీసీలో చేర్చారు. రిజర్వేషన్లపై మోదీ సంచలన వ్యాఖ్యలు. రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు. 2025లో పూర్తి హిందూ రాజ్యంగా మార్చబోతున్నారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. బీసీల రిజర్వేషన్ కు ఎసరు పెట్టింది కాంగ్రెసే. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీలు. ఓటమి భయంతో రేవంత్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి. రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో పోరాడింది బీఆర్ఎస్ఏ. బీసీల కోసం గళం విప్పింది మేమే. బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారన్న హరీష్ రావు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏ పార్టీ అయినా చెబుతుందా? రేవంత్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెసే అంటున్న ప్రేమేందర్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంట్, కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంటు కోతలు. నాగర్ కర్నూలులో కేసీఆర్ కామెంట్. పేదలకు ఇళ్లు, నాడు నేడు మహిళా సాధికారత. వైఎస్ఆర్ కాపునేస్తం కొనసాగింపు. 9 ముఖ్య హామీలతో వైసీపీ మేనిఫెస్టో. విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం. దళారులు లేకుండా పథకాలు అమలు చేశాం. రుణమాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశారన్న బొత్స. కూటమి అధికారంలోకి వస్తే రైతులకు సబ్సిడీపై యంత్రాలు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. జగన్ మేనిఫెస్టోతో ప్రజల జీవితాలు మారలేదన్న చంద్రబాబు. వైసీపీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు. కేంద్ర సహకారంతోనే రైతు భరోసా అమలైందన్న పురంధేశ్వరి. లేఅవుట్ వేస్తే కన్నబాబుకు డబ్బులు ఇవ్వాల్సిందే. అక్రమంగా కోట్లు సంపాదించారు. ద్వారంపూడి కన్నబాబుతో నరకం స్పెల్లింగ్ రాయిస్తామన్న పవన్. బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక. పోటీ చేసేందుకు అనర్హుడు. ఓటమి భయంతో నీచ రాజకీయాలు చేస్తున్నారన్న వెల్లంపల్లి. రుణమాఫీకి బీఆర్ఎస్ 5 ఏళ్ల సమయం తీసుకుంది. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసి వెళ్లారు. ఇప్పుడు 5 నెలల సమయం కూడా ఇవ్వరా అంటున్న కాంగ్రెస్. 6 గ్యారంటీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా నిరూపించుకోవాలన్న బండి సంజయ్. కాంగ్రెస్ నేతలకు దమ్ముందా అని సవాల్. 2 సార్లు ప్రధాని పదవిని సోనియా త్యాగం చేశారు. అద్వానీని ప్రధాని చేయాలని మోదీ ఎప్పుడైనా అనుకున్నారా? బీజేపీ నేతలకు జగ్గారెడ్డి సూటి ప్రశ్న. కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజలకు జవాబుదారీ ఆయనే. కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోవడానికి బాధ్యత వహించాలన్న కడియం. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్. కేసీఆర్ పై ఈసీకి వీహెచ్పీ నేతల ఫిర్యాదు. ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని వినతి. తిరుపతిలో ఘర్షణ వాతావరణం. గిరిపురంలో వైసీపీ కూటమి ప్రచారం. ఇరు వర్గాల మధ్య తోపులాట. గుజరాత్ లో క్లీన్ స్వీప్ చేస్తాం. 3వ మోదీ ప్రధాని ఖాయం. రాజ్కోట్ ప్రచారంలో అమిత్ షా. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రధానులు ఉన్నారు. ముక్కలైన నాన్న దేహాన్ని మా ఇంట్లో చూశాను. అబద్ధాలు చెప్పే ప్రధానిని ఇప్పుడే చూస్తున్నానన్న ప్రియాంక. ముంబై నార్త్ లో బీజేపీ అభ్యర్థిగా ఉజ్వల్ నిఖం. పూనం మహాజన్ స్థానంలో పోటీ. కసబ్ కేసు వాదించిన లాయర్ కు ఛాన్స్. ఢిల్లీలో కేజ్రీవాల్ భార్య ప్రచారం. లోక్సభ అభ్యర్థి కుల్దీప్ కుమార్ కు మద్దతుగా రోడ్ షో. ఆప్ కు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరిన సునీత. తిహార్ జైల్లో కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు. రెగ్యులర్ గా ఇన్సులిన్ తీసుకోవాలని సూచన. వైద్య పరీక్షలు చేసిన ఎయిమ్స్ వైద్యులు. ముంబై జట్టుపై ఢిల్లీ విజయం. 10 పరుగుల తేడాతో గెలుపు. తిలక్ వర్మ పోరాటం వృధా.